స్వరమాత్రాయ మనం నేర్చుకున్న తర్వాత మళ్ళీ 1 మినిట్ మనం తెలుగులోకి వద్దాం. మనం ఏం చెప్పుకున్నాం? వీటిని అచ్చులు అంటాము, తెలుగులో అయితే అచ్చులు అంటాము, వీటినేమో అచ్చుల గుర్తులు అంటామని చెప్పుకున్నాం కదా. మరి ఈ అచ్చుల గుర్తులనేగా మనం ప్రతి లెటర్కి పెడుతున్నాం. క, ఖ, గ, ఘ, చ, ఛ అన్నిటికీ అవే పెడుతున్నాం కదా, అవునా? క, ల, కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కి, అవే అచ్చుల గుర్తులు తీసుకొచ్చి పెడుతున్నాం కదా. పెట్టి వాటిని మనం ఏమంటున్నాము? గుడింతం అంటున్నాం, అవునా? అలాగే హిందీలో కూడా ఈ స్వర్ మాత్రాయే ఏవైతే ఉన్నాయో ఈ మాత్రాన్ని మనం వ్యంజనికి యాడ్ చేసి బారక్కడి అంటాం. అంతే, వెరీ సింపుల్. స్వర్ మాత్రాయే వ్యంజనికి మనం యాడ్ చేస్తాం. ఆ వ్యంజనికి యాడ్ చేయటం వల్ల మనకి బారక్కడి వస్తుంది. ప్రతి వ్యంజనికి మనం పెడతాం. ఏ వ్యంజనకైతే మనం ఈ స్వరమాత్రాయే పెడతామో ఆ లెటర్ యొక్క ఆ వ్యంజన యొక్క బారక్కడి మనకి వచ్చేస్తుంది. ఒక లెటర్ మనం ట్రై చేద్దామా? ఎగ్జాంపుల్కి మనం ద లెటర్ తీసుకుందాం. చూడండి, ద ఫస్ట్ ఇందులో మాత్ర ఏముండదు అనుకున్నాం కదా. సో ద, ద ఆకి మాత్ర ద, ద ఈకి మాత్ర ది, ద ఈకి మాత్ర ది, ద ఊకి మాత్ర దు, ద ఊకి మాత్ర దు, ద రుకి మాత్ర ద్రు, द ए की मात्रा दे, द आई की मात्रा दई, द ओ की मात्रा दो, द औ की मात्रा दो, द अं की मात्रा दम, द अह की मात्रा दह. ये చూడగానే మీకు అర్థమైపోయింది కదా. ద బారక్కడి రాశారు, ద బారక్కడి రాశారు, అంతే కదా చిల్డ్రన్. ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక ఆర్డర్లో మనం రాసిస్తే చూడండి ఏమైందో. ద, ద ఆ కి మాత్ర ద, ద ఈ కి మాత్ర ది, ద ఈ కి మాత్ర ది, ద ఊ కి మాత్ర దు, ద ఊ కి మాత్ర దు, ద రు కి మాత్ర ద్రు, ద ఏ కి మాత్ర దే, ద ఐ కి మాత్ర దై, द ओ की मात्रा दो, द औ की मात्रा दौ, द अं की मात्रा दम, द अह की मात्रा दह. ద బారక్కడి మనం రాసేసాం. స్వర మాత్ర ఏ నేర్చుకుంటే బారక్కడి వెరీ 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 ఈజీ.